Today I have to వర్డ్ ఆఫ్ గాడ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు లోకసువార్త 10వ అధ్యాయము 38 నుండి 41 పరిశీలన చేస్తే, ప్రభువును యేసు తన శిష్యులు ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్న మార్త అనే స్త్రీ యేసు ప్రభువును తన ఇంటికి తీసుకువెళ్ళింది. అలాగే తనకు ఒక సహోదరి ఉండెను, ఆమె పేరు మరియా. వీళ్ళిద్దరూ సిస్టర్స్. కనుక ప్రియులారా, తీసుకెళ్ళిన మార్త యేసు ప్రభువుని తన ఇంటిలో కూర్చోబెట్టింది. తర్వాత ఏమైనా అక్క అని చెప్పింది. ఏం చేసిందంటే, ఈ లోపల ఆ వంటగదుల్లోకి వెళ్ళి ఆ వంటలన్నీ తీసుకుని వెళ్ళి వంటలు తోముతూ ఉంది. చూసారా, మార్త అనే పేరు కలిగినటువంటి స్త్రీ ఎప్పుడు తొందరపాటుపడే స్త్రీ, ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు ఆలోచించే స్త్రీ మాత్రమే. మరి అయితే ఏం చేస్తుంది? ప్రభువుని పిలిచారు కనుక ప్రభు చెప్తున్నటువంటి వాక్యాన్ని తన పాదాల దగ్గర కూర్చొని నెమ్మది కలిగి సమాధానం కలిగి ప్రభు ఏది చెప్తున్నాడు దాన్ని ఆలకిస్తుంది. మరియా ఏమేమో వంటింట్లో ఉండి ఇహలోక సంబంధమైనటువంటి విషయాల్లో నిమగ్నమయ్యి ఆ వచ్చినటువంటి దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభుకి అన్నం పెట్టాలని ఆతృతతోనూ తను ఏం చేస్తుందంటే వంటగదుల్లో అలజడి చేస్తుంది. అప్పుడు ప్రభుతో అన్నది, ప్రభువా, నేను ఒంటరిగానే పని అంతా చేస్తున్నాను కదా, నీ దగ్గర ఉన్నటువంటి మరియను మరి పంపించు మీరు చెప్పి అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, మార్త, నీవు ఇహలోక సంబంధమైన విషయాలను ఆలోచిస్తున్నావు. నీ తొందరపాటుతనం వల్ల నువ్వు చేస్తున్నటువంటి పని అది నీకు సబబు కాదు అని చెప్పి మార్తతో చెప్పి మార్తను గద్దించి, ఇదిగో మరియా నేను వచ్చిన దగ్గర నుండి కూడా నా పాదాల చెంత కూర్చొని చక్కగా దేవుని వాక్యం వింటుంది కనుక, ఆమెతో మాట్లాడుతుంది కనుక దేవుడు ఆమె ఉత్తమమైనటువంటి విషయాల్లో నిమగ్నమై ఉన్నది. ఆమె ఉత్తమమైనటువంటి విషయాలు ఆలోచిస్తూ ఉన్నది. ఆమె విధానం వేరు, ఆమె యొక్క ఆలోచన వేరు, ఆమె యొక్క విశ్వాసం వేరు. అందుకనే ఎవరైతే దేవుని వాక్యాన్ని నిండుగా వింటారో, మంచి మనసుతో వింటారో, మంచి ఆలోచనతో మరి వాక్యాన్ని వినగలుగుతారో, అట్టి స్త్రీ నుండి ప్రార్థన కానీ విశ్వాసం కానీ క్రియలు కానీ తీసివేయలేరండి. ఎవరు దోచుకోలేరు కూడా ఆమె దగ్గర నుంచి. ఏదైతే దేవుని దగ్గర పొందుతున్నారో, ఏ స్త్రీ అయితే దేవుని దగ్గర భయభక్తులు కలిగి వాక్యాన్ని పొందుతుందో దాన్ని ఎవరు చెడగొట్టలేరండి. అది సాతాను వల్ల కూడా కాదు అని చెప్పి మార్తతో దేవుడు యేసు ప్రభు మాట్లాడాడు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఈరోజు కాలాల్లో మార్త అనే పేరు పెట్టుకున్న స్త్రీలందరూ ఇలాగే చేస్తున్నారు. తొందరపడుతనమే, తర్వాత తొందరపడటం, ఏలోక సంబంధమైన విషయాల కోసం పరిగెత్తటం, ఏలోక సంబంధమైనటువంటి విషయాల్లో నిమగ్నం అవటం, ఇదే పని అనుకుంటున్నారు. కానీ మరి పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఆలోచిస్తూ దేవుని వాక్యాన్ని ఉంటుంది. మార్తేమో ఇహలోక సంబంధమైనటువంటి మర్యాదల కోసం పాటుపడుతుంది. ఇదే ఈ అక్కజిల్లెళ్ళకు ఉన్నటువంటి తేడా. అందుకనే ఎప్పుడైనా ప్రియులారా, క్రైస్తవ స్త్రీలారా, ఒక బోధకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఒక బోధకుడు చెబుతున్నటువంటి వాక్యాన్ని వినాల మనసుతో. అలాగే మంచి ప్రార్థన నేర్చుకోవాలా. మంచి ప్రార్థన ద్వారా ఆ కుటుంబం అంతా దీవించబడాలి. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపచేయనుగాక. ఆమేన్. థ్యాంక్స్ టు ఆల్.